రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వేతన సవరణ సంఘం, పీఎస్సీ చైర్మన్ నియామకం, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం డీఏల మంజూరు వంటి కీలక అంశాలను త్వరలో ప్రభుత్వం దృష్టికి సక్రమంగా తీసుకువెళ్తామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ స్పష్టం చేశారండి. ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల వేతన సవరణ గడువు 2023 జూలై నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, అయితే గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించినప్పటికీ దానికి అత్యంత కీలకమైన చైర్మన్ను నియమించకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదని విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డీఏ బకాయిలు పేరుకుపోయాయని, గత ప్రభుత్వం వీటిని మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొంత సహనం వహించాం, సమయం ఇచ్చాం, కానీ సమస్యలు పరిష్కారం కాలేదు అని వారు పేర్కొన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిల గురించి విన్నవించామని, తమ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం తక్షణమే సుమారు 6,300 కోట్లు విడుదల చేసిందని శివారెడ్డి, విద్యాసాగర్ గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో పెండింగ్లో ఉన్న పీఆర్సీ చైర్మన్ నియామకం, డీఏల మంజూరు తదితర సమస్యలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరగా నిర్ణయం తీసుకుంటుందని తాము గట్టిగా ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏపీ ఎన్‌జీఓ సంఘం ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వరరావు ఎన్నికల అధికారిగా, నగ్గూరు షరీఫ్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ నాయకులు రంగారావు, జి శ్రీనివాసరావు, సురేష్లతో పాటు పలువురు జిల్లా నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.